నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోహ్లీ వీర విహారంతో 2020 ప్రపంచ కప్ సెమీస్ లో భారత్ ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో గెలుపు. ఈ నెల 31న విండీస్ తో తలపడనున్న ధోనీ సేన. అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు అభినందనల వెల్లువ. ఆట తీరును ప్రశంసించిన ప్రధాని. దేశవ్యాప్తంగా అభిమానుల సంబరాలు. తెలుగు రాష్ట్రాలను కమ్ముకున్న కరువు మేఘాలు. తాగునీటికి కటకటలాడుతున్న ప్రజలు. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతలు. పక్కా ప్రణాళికతో కరువును ఎదుర్కొంటున్న పల్లెలు. చెరువు సంరక్షణలో ఆదర్శంగా గుంటూరు జిల్లా పెద్దివారిపాలెం. 10 గ్రామాలకు తాగునీరు. జల సంరక్షణలో స్ఫూర్తినిస్తున్న నల్గొండ జిల్లా తాటిపాముల గ్రామం. వాగులో ఇసుకను రక్షిస్తూ భూగర్భ జలాలు పెంపొందించుకుంటున్న రైతులు. గడువులోపే పూర్తయిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం. ఆంధ్రప్రదేశ్ సర్కార్ పట్టుదలతో సర్వం సిద్ధం. నేడు పరిశీలించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పునరాకృతి ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు. అదనపు పనుల అప్పగింతపై చర్చ. సాంకేతిక అంశాలపై ఈ నెల 30న భేటీ. పాకిస్తాన్లో మరోసారి తాలిబన్ల నరమేధం. ఈస్టర్ సందర్భంగా ఆత్మాహుతి దాడి. 69 మంది మృతి. 300 మందికి పైగా గాయాలు. ఉత్కంఠభరిత పోర్లో భారత్ అద్భుత విజయం సాధించడంతో ఆసేతు హిమాచలం సంతోషం మిన్నంటింది. ధోనీ సేనపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన మ్యాచ్ అని ట్విట్టర్లో పేర్కొన్న మోదీ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను, ధోనీ నాయకత్వాన్ని మెచ్చుకున్నారు. అటు మైదానంలో బయట టీవీల్లోనూ మ్యాచ్ చూసిన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. లుధియానాలో రోడ్లపైకొచ్చిన అభిమానులు నృత్యాలతో హోరెత్తించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో మహిళలు, యువత భారత్ మాతాకి జై అంటూ నినదించారు. రాయ్పూర్లో కుర్రాళ్లు రోడ్లపైకొచ్చి జాతీయ జెండాలతో ర్యాలీలు నిర్వహించారు. నాగ్పూర్లో ప్రధాన కూడలి వద్ద వేలాది క్రికెట్ అభిమానులు నృత్యాలు చేశారు. విరాట్ కోహ్లీకి జై అంటూ హోరెత్తించారు. అహ్మదాబాద్లో కుర్రాళ్ల ఆనందంలో సంబరాలు జరుపుకున్నారు. జాతీయ జెండాలు పట్టుకొని కార్లతో ర్యాలీ తీశారు. జమ్మూలో భారత్ మాతాకి జై అని నినాదాలు చేసిన యువత కోహ్లీ ఇన్నింగ్స్పై ప్రశంసలు కురిపించింది. హైదరాబాద్లో ప్రజలు రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలను కరువు కబళిస్తోంది. సరైన వర్షాలు లేక జలాశయాలు ఇప్పటికే అడుగంటిన వేళ సాగునీరు మాట పక్కన పెడితే గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు గగనమైపోతోంది. వ్యవసాయం చేసే పరిస్థితులు లేక రైతులు కూలీలుగా మారి వలసబాట పడుతున్నారు. కనీసం మూగజీవాలకు తాగునీరు, పశుగ్రాసం అందించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను కరువు మేఘాలు చుట్టుముడుతున్నాయి. కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కరువు తాండవిస్తోంది. నాగార్జునసాగర్ నీటిమట్టం తగ్గిపోవడంతో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. ఎండిపోయిన చెరువులు, బీళ్లుగా మారిన నీళ్లతో ఎటు చూసినా ఎడారి వాతావరణం దర్శనమిస్తోంది. వినుకొండ నియోజకవర్గంలోని గుండ్లకమ్మ వాగు ఎండిపోవడంతో పంటల సాగు పడిపోయింది. కనీసం తాగడానికి నీరు లేకుండా పరిస్థితి దారుణంగా తయారైంది. నీళ్ళు ఇబ్బందిగా ఉంది. బిందె 5 రూపాయలు. ఎటు చూసినా శాలల్లో లేవు, ఊళ్ళో లేవు. ఎట్నే ఎక్కడ ఉంటే కొనుక్కోవటమే. ఎట్ట ఆడుకుంటున్నాం, ఏదో వదరా ఆడుకోవటమే. 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి పోసుకుంటున్నాం. ఇబ్బందిగా ఉంది. రాత్రి 12 గంటప్పుడు మేము పోయి 1 కిలోమీటర్ దూరం నుంచి పోయి తాగటానికి నీళ్లు తెచ్చుకోవాలా. అట్టాటప్పుడు ఏమైనా పురుగు ఉంటుందో, పుట్టే ఉంటుందో, ఇంత పిల్ల అంత పిల్ల నీళ్ళు అంటే అందరు పోవాలిగా. అది పెట్టారు. నీళ్లు లేవు. ఆడ పొద్దున తన్నుకొని చేస్తున్నారు నీళ్లు లేక. నేను ముందు అట్టుంది నాయన మా పరిస్థితి. పొలాలను బీడు పెట్టలేని రైతులు పంటలను కాపాడుకునేందుకు 800 నుంచి 1000 అడుగుల వరకు బోర్లు వేయిస్తున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల పరిధిలో ఈ సీజన్లోనే బోర్లు తవ్వకం కోసమే 300 కోట్ల రూపాయల మేర వెచ్చించారంటేనే కరువు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా అద్దానంగానే ఉంది. వర్షాలు లేవు, బోర్లు రావట్లేదు. 1000 బోర్లు పై ఉన్నాయండి. మొత్తం మీద అంతా ఒక 10-15 బోర్లు కాడికి పైన లేవు. ఇలా మొత్తం ఎండిపోయినాయి. ఊళ్ళో లేవు, పొలానా లేవు. పంటల పరిస్థితి మాకు ఎకరాకి 10 కాడికి వచ్చేసినాయి మిరగాయలు.
ఈ రేట్లు ఉండబట్టి ఒక రకంగా, లేకపోతే మందులు దాకా సాగాల్సిందే. ఇప్పుడు డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరిలో 7 బోర్లు వేయించాం సార్. అది చాలా 5 లక్షలు పెట్టుబడి పెట్టాను సార్. మెయిన్ పంట ఎండిపోతుంది వర్షాలు లేక, ఆర్డ్ ఏరియా కాబట్టి వేయించడం తప్పని సార్. తెలంగాణలో కరువు కమ్ముకోవడంతో నదులు, చెరువులు, నీటి కుంటలు ఎండిపోయి తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూగర్భ జలాలు సైతం అడుగంటిన పరిస్థితుల్లో వ్యవసాయం కుంటుపడింది. చాలా మంది రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం గ్రామాలు వదిలి పట్టణాల బాట పడుతున్నారు. చెరువులు ఎండిపోవడంతో కనీసం తాగునీటికి వెంపర్లాడాల్సి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో 52 మండలాలకు గాను 14 మండలాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. కరీంనగర్ జిల్లాలోనూ తాగునీటి కోసం ఇక్కట్లు పడుతున్నారు. మాకు ఇక్కడ 36 ఊర్లకు ఉపయోగపడే చెరువు ఉండే. ఆ చెరువులో ఎన్ని రోజులు మాకు వాటర్ వచ్చినాయి, ఇప్పుడు మాత్రం వాటర్ వస్తలేవు. ఈ బోరింగ్ కూడా ఎండిపోయేటట్టుంది. ఎస్ఆర్ఎస్పీ జలాలతో బ్రహ్మాండమైన దిగుబడులు సాధించిన కరీంనగర్ జిల్లాను కరువు తీవ్రంగా దెబ్బతీసింది. గతంలో 4 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగు చేస్తే ఇప్పుడు 50,000 ఎకరాల్లో కూడా పంటలు వేయలేకపోయారు. ఫలితంగా చాలా మంది రైతులు ఉపాధి హామీ కూలీలుగా మారుతున్నారు. కొందరైతే అన్నీ అమ్ముకొని గల్ఫ్ బాట పడుతున్నారు. 20,000 పెట్టుబడి దాకా పెట్టిన, వర్షాలు లేక మొత్తం ఎండిపోయి ఎడ్లం మేపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవల్ల నాకు 5 ఎకరాల భూమి ఉంది. 3 ఎకరాలు పత్తి పెట్టుకుంటా, 2 ఎకరాల పొలం వేసిన. ఆ 2 ఎకరాలకు ఒక మడిసుతో ఇప్పటికీ పారుతలేవు, 2 బాయిలు ఎండిపోయినాయి. 50,000 పెట్టి ఎడ్ల కొనుక్కున్నా. 50,000కు ఎడ్లకు గడ్డి లేకపోవడం వల్ల పశువులు అమ్మకచ్చుకున్నాము. మిగిలిన ఆ డబ్బులతోనే నేను ఇప్పుడు బయట దేశం వెళ్ళిపోతున్నా. భూగర్భ జలాలు అడుగంటుతున్న తరుణంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యంత కరువు పరిస్థితుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గ్రామాలు నీటి కొరతను ఎలా అధిగమించవచ్చో చేసి చూపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని ఒక గ్రామం జలకళతో తొణికిసలాడుతోంది. ఆ ఊరి ప్రజల ముందు చూపు గ్రామాన్ని నీటి ఎద్దడి నుంచి దూరం చేసింది. తమ ఊరికే కాక మరో 9 గ్రామాల ప్రజల దాహార్తిని పెద్దివారిపాలెం గ్రామం తీరుస్తోంది. గుంటూరు జిల్లా కాకుమాను మండలం పెద్దివారిపాలెమిది. 15 ఏళ్ల నుంచి నీటి చుక్కను పొదుపుగా ఎలా వాడాలో ఆచరించి చూపుతున్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన చెరువును సమిష్టిగా తవ్వుకున్నారు. అప్పుడు ఎంపీగా పనిచేసిన దగ్గుబాటి రామానాయుడు ఎంపీ ల్యాడ్స్ నిధులతో అప్పాపురం ఛానల్ నుంచి చెరువుకు నీటిని మళ్లించే సౌకర్యం చేయించుకున్నారు. ఏటా వేసవికి ముందే ఈ చెరువును నీటితో నింపుతున్నారు. ఈ నీటిని కేవలం తాగేందుకు మాత్రమే వాడుతూ పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఎక్కడా నీరు వృధా కాకుండా గ్రామస్తులందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా సరే నీటి కరువు, మా ఊరికి మాత్రం నీటి కరువు లేదండి. మాకు సాగర్ కెనాల్స్ రాగానే వాటర్ మొత్తం ఫుల్గా నింపామండి. దాదాపు చుట్టుపక్కల 7 ఊళ్ళు వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి వాటర్ పట్టుకెళ్తున్నారు సార్. నీళ్లు మాకు సాగర్ కాలం అందుబాటులో దగ్గరగా ఉంటుందండి. సాగర్ కాలం నుంచి డైరెక్ట్గా వస్తే అప్పాపురం ఛానల్ మాకు బాగా పనిచేస్తుందండి. ఈ 10 ఏళ్ళకి మా ఊరు ఆదర్శంగా నిలబడుతుంది మంచినీళ్ళ విషయంలో. పెద్దవారిపాలెం జనాభా 1500కు పైనే ఉన్న చెరువు నుంచి రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటిని కేవలం ఉదయం సాయంత్రం వేళల్లో గంటసేపు మాత్రమే వదులుతున్నారు. చెరువు బాగు, నీటి పథకానికి మరమ్మతులు, అభివృద్ధి పనుల విషయంలో సమిష్టిగా గ్రామస్తులంతా ముందడుగు వేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ దాత పొరుగు గ్రామాల నుంచి నీటి కోసం వచ్చే వారి కోసం ప్రత్యేకంగా కొళాయిల్ని సమకూర్చి పెద్ద మనసు చాటుకున్నారు. మా చెరువుకు వచ్చేసి వాటర్ ఇబ్బంది అనేది ఏది ఉండదండి. ఎందుకంటే సాగర్ కాలం నుంచి మాకు పైప్ లైన్ ఉంది. మేము సకాలంలో నింపుకుంటాం. మా ఊర్లో రైతులందరూ యూనిటీగా చేసుకుంటారు. కుమ్మం నుంచి వచ్చా మంచినీళ్ళ కోసం 3 రోజులు ఒకసారి వస్తా. ఇక బాగున్నాయి. ఇక మన ఊరికి నీళ్లు. తాగునీటి చెరువును పదిలంగా ఉంచుకోవాలని భావిస్తున్న గ్రామస్తులు రక్షణ వలయం ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని అధికారులను కోరుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ నల్గొండ జిల్లాలో ఒక పల్లె మాత్రం పచ్చగా కళకళలాడుతోంది. 30 ఏళ్లుగా గ్రామస్తులంతా కలిసి పనిచేస్తూ జలవనరులను సంరక్షించుకొని కరువును జయించారు. ఎన్నో పల్లెలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామ ప్రజల ముందుచూపు తీవ్ర దుర్భిక్షంలోనూ పల్లెలో పొలాలకు పచ్చటి కాంతులను అందిస్తోంది. సాగు, తాగునీటి కోసం పక్కనే ఉన్న ఊర్లు సహా తెలంగాణలోని అత్యధిక ప్రాంతాలు సతమతమవుతుంటే తాటిపాముల మాత్రం పుష్కలమైన నీటి లభ్యతతో అలరారుతోంది.
తాటిపాముల గ్రామం పక్కనే బిక్కేరువాగు ప్రవహిస్తుంటుంది. వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు ఉధృతంగా ప్రవహించే ఈ వాగు చుక్క నీరు లేనప్పుడు అపారమైన ఇసుక రాశులతో మెరిసిపోతూ ఉంటుంది. ఇసుక నిల్వలు ఉన్న చోట భూగర్భ జలాలకు ఢోకా ఉండదనే విషయాన్ని 30 ఏళ్ల క్రితమే గుర్తించిన గ్రామస్తులు నాటి నుంచి ఇసుక రవాణా నిషేధించారు. ఎవరైనా గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తూ పట్టుపడితే వారి నుంచి భారీ మొత్తంలో జరిమానా వసూలు చేస్తారు. ఆ మొత్తాన్ని గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేసి ఊరి అభివృద్ధికి వినియోగిస్తారు. ఈ పూటకి ఇట్లా బతున్నాం అంటే ఓన్లీ ఒక ఏరు మాకు ఈ జీవనోపాధి అదొకటే. అట్నే మేము ఇసుక ఒక ట్రిప్ కానీ పోయినా కానీ మేము 10,000 కానీ 20,000 కానీ వేయించి గ్రామ పంచాయతీకి నిధులు వేయించి ఏకతాటిగా ఉండి చేస్తున్నాం. ఈ వాగు ఇసుక నిల్వల వల్ల వాటర్ స్టోరేజ్ అయ్యి ఇవాళ 2,000 ఎకరం కూడా మేము మా తాటిపాల గ్రామంలో మేము పెట్టినాము. ఇసుక తీసుకపోతే కొంతమంది కాంట్రాక్టులు మాత్రమే లబ్ధి పొందుతారు. ఇవాళ మా ఇసుక పుణ్యమా అని ఇక్కడ మా తాటిపాల గ్రామంలో ఒక 6-7 వేల జనాభా ఉన్నది. ఈ 6-7 వేల జనాభా పోతారు. ఎందుకంటే ఇప్పటికైనా దయచేసి రేపు భవిష్యత్తులో కూడా ఏ కలెక్టర్ కానీ అధికారులు కానీ దీనికి ఇసుకను మాత్రము తరలించకుండా చూస్తారని ఆశిస్తున్నాం. పగడ్బందీగా ఇసుక రవాణాపై స్వచ్ఛంద నిషేధాన్ని అమలు చేస్తున్న తాటిపాముల గ్రామంలో తక్కువ లోతులోనే భూగర్భ జలాలు ఉబికి వస్తాయి. సాగు, తాగునీటి కోసం గ్రామంలో పొలాల్లో వేసుకున్న బోర్లు పుష్కలంగా నీరందిస్తాయి. వేసవిలో సైతం పంటలకు ఇబ్బంది ఉండదని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇసుక నిల్వల వల్లనే మాకు ఈ రకమైనటువంటి పంటలు పండుకోవడానికి మాకు తాటిపాల గ్రామం కాకుండా పైన కింద ఉన్న గ్రామాల చుట్టూ అక్కడ వాగంబట్టి ఉండే గ్రామాలు అన్ని గ్రామాలకు కూడా ఈ ఇసుక వల్లనే మాకు ఈ మేలు పంటలు పండించుకోవడానికి ఈ అవకాశం కలుగుతున్నది. ఇసుక కనిపిస్తే చాలు లారీ కొద్దీ భవన నిర్మాణాలకు తరలించేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కరవును అధిగమించేందుకు ఇసుకను కాపాడుకోవాలనుకునే తాటిపాముల గ్రామస్తుల కట్టుబాటు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ శాసనసభలో 2016-17 బడ్జెట్ పద్దులపై నేడు చర్చ పూర్తి కానుంది. ఇవాళ విద్య, వైద్యం, క్రీడలు, యువజన సర్వీసులు, కార్మిక, ఉపాధి, అటవీ, పరిశ్రమలు, ఐటీ, పర్యాటక, సాధారణ పరిపాలన శాఖ, ప్రణాళిక శాఖ, న్యాయశాఖ పద్దులపై చర్చిస్తారు. 2015-16 సంవత్సరానికి సంబంధించిన అదనపు ఖర్చు అంచనాలు 22,508 కోట్ల మొత్తాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సభ ఆమోదం కోసం ప్రవేశపెడతారు. చివరి 2 రోజుల ఎజెండాకు సంబంధించి బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ముందుంచుతారు. శాసనసభ్యులు, మండలి సభ్యుల వేతనాల పెంపునకు సంబంధించి బిల్లును మంత్రి కేటీఆర్ ఇవాళ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇవాళ కూడా బడ్జెట్ డిమాండ్లపై చర్చ జరగనుంది. 2 పూటల సభను నిర్వహించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయం, శూన్య గంట తర్వాత బడ్జెట్ డిమాండ్లపై చర్చ జరగనుంది. 344వ నిబంధన కింద 6 అధికార పార్టీ సభ్యులు ఇచ్చిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై చర్చను శనివారమే అజెండాలో చేర్చినప్పటికీ ఆ రోజు చర్చించలేదు. ఆ చర్చను ఇవాల్టి సమావేశంలో చేపట్టే అవకాశం ఉంది. తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు వైకాపా వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ నెల 29-30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగే ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్కు పార్టీ గుర్తుపై గెలిచిన వారంతా తప్పనిసరిగా హాజరు కావాలని విప్ జారీ చేసింది. ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటింగ్లో పాల్గొనాలని, లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పార్టీ విప్ అమర్నాథ్ పేరిట లేఖలను ఎమ్మెల్యేలందరికీ జారీ చేసి ఆధారాలను భద్రపరుస్తున్నారు. సభకు గైర్హాజరైన ఓటింగ్ సందర్భంగా తమ ఆదేశాలు పాటించకపోయినా వెంటనే అనర్హత వేటు వేయించాలని జగన్ నిర్ణయించారు. పార్టీ నిర్ణయం ధిక్కరిస్తే వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై తప్పనిసరిగా ఓటింగ్ నిర్వహించాలని ఇప్పటికే శాసనసభ కార్యదర్శిని లేఖ ద్వారా వైకాపా కోరింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే వైకాపా నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా పాకాల్లో వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి బస్టాండ్ కూడలి వరకు జరిగిన తెలుగుదేశం కార్యకర్తల ప్రదర్శనలో పాల్గొన్న ఆయన రాష్ట్రాభివృద్ధికి జగన్ ఆటంకం కలిగిస్తున్నారని విమర్శించారు. జగన్ శైలి నచ్చకే వైకాపా శాసనసభ్యులు, ఎంపీలు పార్టీ వీడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగస్వాములం అవుతాం. ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తుండే కృషిలో మనం కూడా భాగస్వాములం అవుదాం, మంచి సలహాలు ఇద్దామని చెప్తే వినిపించుకునే నాదుడు కాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ పార్టీని వీడి ముందుకు వస్తున్నారు. జగన్ ఆయన స్వలాభం కోసం, స్వార్థం కోసం పెట్టుకున్నటువంటి పార్టీయే తప్ప రాష్ట్ర ప్రజల కోసం కానీ అభివృద్ధి కోసం కానీ పెట్టుకున్నటువంటి పార్టీ కాదు. కాబట్టి త్వరలోనే ఖాళీ అయిపోయే స్థితి కనిపిస్తుంది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పునరాకృతి, రీ ఇంజనీరింగ్పై మంత్రివర్గ ఉపసంఘం విస్తృత సమీక్ష నిర్వహించింది.
ఈ నెల 30న మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. మంత్రి హరీష్ నేతృత్వంలో అసెంబ్లీ హాల్లో తొలిసారి సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సాంకేతికపరమైన అంశాలపై చర్చించింది. కొన్ని పథకాలకు ఖర్చు పెరుగుతున్నందున ఆర్థిక శాఖ సమన్వయంతో ప్యాకేజీల వారీగా, ప్రాజెక్టుల వారీగా తుదిరీపు ఇవ్వాలని సాగునీటి శాఖ అధికారులను ఆదేశించింది. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్పు కారణాలు, మహారాష్ట్రతో సంప్రదింపులు, ఖర్చు పెరగడం వంటి అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్షించింది. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల మీద విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఖండించారు. ఆరోపణలకు తగిన ఆధారాలుంటే బహిరంగపరచాలని సవాల్ విసిరారు. ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన విపక్షాలు ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాల్సింది పోయి ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తుమ్మిడిహట్టి ఎత్తు తగ్గింపు విషయంలో తెరాస ప్రభుత్వం రాజీ పడిందని ప్రజలను నమ్మించే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్టులు కట్టి తీరుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం కోసం ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్ణీత గడువులోపే పూర్తయింది. గోదావరి వరద జలాలను కృష్ణానదిలోకి తీసుకువెళ్లి శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు మళ్లించాలనే లక్ష్యంతో ప్రాజెక్టును నిర్మించారు. పోలవరం కుడి కాల్వ నుంచి వరద సమయంలో 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తరలించాలనేది తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యం. 1300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏడాదిలోపు నిర్మించాలన్న గడువుతో పట్టిసీమను మొదలుపెట్టగా గతేడాది సెప్టెంబర్లో తొలి దశ పూర్తయింది. అప్పట్లో 8 టీఎంసీల నీటిని కృష్ణాకు మళ్లించారు. ఖరీఫ్లో కృష్ణా డెల్టాను పట్టిసీమ జలాలు ఆదుకున్నాయి. ప్రస్తుతం రోజుకు 8500 క్యూసెక్కుల నీళ్లు మళ్లించేలా 24 పంపుల నిర్మాణం పూర్తి చేశారు. ఏపీ సర్కార్ పట్టుదల కారణంగా ఏడాదిలోపే నిర్మాణం పూర్తయింది. నేడు పట్టిసీమ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించనున్నారు. తండ్రి అధికారంతో జలయజ్ఞంలో అంతులేని అవినీతికి పాల్పడిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తాము ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమా అన్నారు. పోలవరం, గాలేరు నగరి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రాయలసీమ సహా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల ప్రజలను నీటి కష్టాల నుంచి విముక్తి చేస్తామని ఉమా తెలిపారు. వచ్చే 2 నెలల పాటు ప్రభుత్వ యంత్రాంగం ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్ష చేస్తుందన్న ఆయన పులివెందుల సహా రాయలసీమకు నీరందిస్తుంటే ఫ్యాక్షనిస్టుల్లో భయం మొదలైందని ఆరోపించారు. 12,100 కోట్లు ఖర్చు పెడితే మేము లస్కర్లం అంట, మేము గేట్లు ఎత్తున్నామంట. జలయజ్ఞం ధనయజ్ఞం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మొబిలైజేషన్ అడ్వాన్సుల ద్వారా రాష్ట్రాన్ని దోచుకొని ఇవాళ వీళ్ళు మేము లస్కర్లం అంట. పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా పరిగెత్తిస్తున్నామో రాయలసీమ గుండెకాయ. ఇవాళ కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో గత సంవత్సరం ఈ సంవత్సరం పంట కాపాడిన తర్వాత ఫ్యాక్షనిజం చేసే వాళ్ళందరికీ కూడా గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. మెదక్ జిల్లాలో తాగునీటి సమస్య నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ఛాంబర్లో మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన తాగునీటి ఎద్దడిపై సమీక్షించారు. మెదక్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను మంత్రి దృష్టికి తేగా సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని హరీష్ రావు ఆదేశించారు. నిధుల విషయంలో రాజీ పడరాదని ఆయన సూచించారు. ఏప్రిల్ 1 నుంచి శాసనసభ్యులతో ఒక్కో నియోజకవర్గంలో పర్యటించి తాగునీటి సమస్యను పరిష్కరించడానికి అక్కడికక్కడే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. ఏప్రిల్ 5 కల్లా తాగునీటి సమస్య పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. ఇందుకోసం కలెక్టర్ దగ్గరున్న 3 కోట్లను అత్యవసర నిధుల కింద వినియోగించుకోవాలని సూచించారు. ఈస్టర్ వేళ పాకిస్తాన్లోని లాహోర్ నగరం రక్తమోడింది. లాహోర్లోని ప్రముఖ ఉద్యానవనంలో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకోవడంతో దాదాపు 69 మంది మృత్యువాత పడ్డారు. 300 మందికి పైగా గాయపడ్డారు. వారిలో దాదాపు 100 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దాడికి తెహ్రీక్-ఈ-తాలిబాన్ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకుంది. తమ తెగకు చెందిన ముంతాజ్ ఖద్రీని పాక్ ప్రభుత్వం ఉరితీసినందుకు ప్రతీకారంగా దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ చర్యను ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. భారత్, అమెరికా సహా పలు దేశాలు మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించాయి. ప్రధాని మోదీ స్వయంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్కు ఫోన్ చేసి సంతాపం తెలిపారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2015 మే నుంచి ఐఎస్ ఆధీనంలో ఉన్న పురాతన నగరం పాల్మైరాను సిరియా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. రష్యా వైమానిక దళం సాయంతో నగరాన్ని తిరిగి హస్తగతం చేసుకునే ప్రక్రియలో దాదాపు 400 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సిరియా సైన్యం ప్రకటించింది. పాల్మైరాలో ముష్కర్లు అమర్చిన మందుపాతర్లను సిరియా సైన్యం నిర్వీర్యం చేస్తోంది. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన ఈ ప్రాంతంలో ఐఎస్ ఉగ్రవాదులు ఎన్నో పురాతన కట్టడాలను ధ్వంసం చేశారు. తూర్పు ప్రాంతంలో ఉన్న పట్టణాలకు ఐఎస్ ఉగ్రవాదులు పారిపోగా ఆ పట్టణాల నుంచి కూడా వాళ్లను తరిమేసేందుకు సైన్యం సమాయత్తమవుతోంది. మరోవైపు అలెప్పో రాష్ట్రంలో
అల్ నుస్రా సంస్థ సభ్యులకు సిరియా ప్రభుత్వ సైన్యానికి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్, నటులు అనుపమ్ ఖేర్, అజయ్ దేవగన్, బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్తో పాటు 56 మంది ప్రముఖులకు నేడు పద్మ అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో వాళ్లంతా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పురస్కారాలు అందుకుంటారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్, ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి, జగ్మోహన్, అవినాష్ కమలాకర్ దీక్షిత్లకు రాష్ట్రపతి పద్మ విభూషణ్ పురస్కారాలు ప్రదానం చేస్తారు. మరణానంతరం ధీరుభాయ్ అంబానీకి పద్మ విభూషణ్ నిర్వహించింది. సైనా నెహ్వాల్, అనుపమ్ ఖేర్, మాజీ కాగ్ వినోద్ రాయ్, సినీ దర్శకుడు మధుర్ భండార్కర్, వైద్యులు దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, ఆళ్ల వెంకటరామారావు తదితర 8 మంది ప్రముఖులకు పద్మభూషణ్ను ప్రదానం చేస్తారు. మొత్తం 5 పద్మ విభూషణ్, 8 పద్మభూషణ్, 43 పద్మశ్రీ అవార్డుల్ని రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. మిగిలిన వారికి వచ్చే నెల ఏర్పాటు చేయనున్న మరో ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందుకోనున్న వారిలో రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు, నటులు రజనీకాంత్, ప్రియాంక చోప్రా, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా తదితరులున్నారు. రాజస్థాన్ దివస్ పేరిట జైపూర్లో 4 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో నిన్న జరిగిన ఒంటెల ప్రదర్శన అలరించింది. బీఎస్ఎఫ్ జవాన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఒంటెల ప్రదర్శనలో సైనికులతో పాటు సైనికులు ఒంటెలపై వైవిధ్యభరితమైన విన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా ఒంటెను రాష్ట్ర జంతువుగా రాజస్థాన్ సర్కార్ ప్రకటించింది. జైపూర్లోని రాంబాగ్ పోలో గ్రౌండ్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో 40 ఒంటెలు పాల్గొన్నాయి. वो अपने आप में अनुपम, चूंकि आज राजस्थान स्थापना दिवस है, राज्य स्तरीय कार्यक्रम है, खुशी का मौका है। और जब हम जयपुर में है, गुलाबी नगरी में है, तो यहाँ की जलेबी सामने आता है. Yes, those we are sweets. Here is a jalebi formation for you all. It's a tempting sweet dish. So first they are going in rounds. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.